రోజు చేగుంట మోడల్ స్కూల్ ఆవరణలో జరిగిన మెదక్ జిల్లా స్థాయి అండర్ 14 టచ్ రగ్బీ పోటీలకు జిల్లా నలుమూలల నుండి దాదాపు 200 మంది క్రీడాకారిణులు పాల్గొనగా అందులో నుంచి మంచి ప్రతిభ చూపిన 12 మంది బాలురు 12 మంది బాలికలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయడం జరిగిందని కోచ్ కర్ణం గణేష్ రవికుమార్ తెలిపారు. బాలుర విభాగంలో మంచి ప్రతి చూపిన క్రీడాకారులు రోహిత్, భరత్, మనోహర్, వంశీకృష్ణ, చరణ్, భాను, విజయ్, మణికంఠ, రాకేష్, బిట్టు, చాణక్య, అభిచరణ్ ఎంపికవ్వగా స్టాండ్ బైగా సాయి, రేష్వంత్, హర్షవర్ధన్, కార్తిక్, విశాల్ ఉన్నారని బాలికల విభాగంలో గాయత్రి, లాస్య, దివ్య, కావ్య, అక్షయ, వర్షశ్రీ, సారిబా, నందిని, అఖిల, వైష్ణవి, వర్ష, రాణి కుమారి ఎంపికవ్వగా స్టాండ్ బైగా వైష్ణవి, సాహితి, లక్ష్మీ ప్రసన్న, అనురాధ సెలెక్ట్ అయ్యారని ఆయన తెలిపారు. ఇక్కడ సెలెక్ట్ అయిన బాలికలు ఈ నెల చివరి వారంలోగా జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భూపాల్ రెడ్డి, పిడి వెంకటేష్, సతీష్, రఫీ, రెఫరీలు బాలరాజ్, చెంటి పాల్గొన్నారు. నా పేరు లాస్య, నేను మోడల్ స్కూల్లో చదువుతున్నాను. నేను 8th క్లాస్. మొన్న స్టేట్ మీట్స్కి ఖేలో ఇండియా దానికి సెకండ్ ప్రైజ్ వచ్చింది. 30,000 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ సెలెక్ట్ అయ్యాము. మళ్ళీ ఇంకా కష్టపడి ఆడతామని ఆశిస్తున్నాం. ఈసారి స్టేట్ టీం ఉంది, జాతీయ దాంట్లో ఇట్లా పథకాలు కొడతామని ఆశిస్తున్నాం. నా పేరు సారిబా, నేను టీఎస్ఆర్ఎస్ మెదక్లో చదువుకుంటున్నాను, 8th స్టాండర్డ్. అప్పుడు అండర్ 14లో మేడ్చల్లో స్టేట్ మీట్ సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నాము. ఇప్పుడు అండర్ 14 సెకండ్ టైం సెలెక్ట్ అయ్యి ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తామని చెప్తున్నాను. చేగుంటలోని మోడల్ స్కూల్ గ్రౌండ్లో జరిగిన అండర్ 14 బాలబాలికల పోటీలో జిల్లా నలుమూల నుంచి దాదాపు 200 వరకు బాలబాలికలు వచ్చారు. దాంట్లోంచి 12 మంది మెయిన్ ప్లేయర్స్ను 4 ఎక్స్ట్రా స్టాండ్ బైగా తీసినాము. గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అండర్ 14 టీం రాష్ట్ర జాతీయ స్థాయిలో మంచి ప్రతిపాదన ఇస్తున్నది. ఈసారి కూడా ఖచ్చితంగా మంచి సెలెక్టెడ్ టీం, సెట్ అయిన టీం ఉంది. రాష్ట్ర స్థాయిలో కూడా మంచి స్థానం సంపాదించి జాతీయ స్థాయిలో కూడా పథకాలు కొట్టేంత లెవెల్కు వచ్చారు. వీళ్ళ కోచింగ్ క్యాంప్ ఉంటుంది. దాంట్లో కూడా ఇంకా తర్ఫీదు పొందిన తర్వాత రాష్ట్ర స్థాయి పోటీలో కూడా ఫస్ట్ ప్లేస్ కొడతారని ఆశిస్తున్నాను. అలాగే మొన్న వెండి పథకం సాధించారు. ఖేలో ఇండియాలో కూడా సెకండ్ ప్లేస్ సాధించి 30,000 నగదు ప్రైజు తీసుకోవడం జరిగింది మెదక్ జిల్లా. ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎక్కువ మంది ఆడి ఈ స్పోర్ట్స్ కోటా కింద వీళ్ళు యూజ్ చేసుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు.